హాయ్ హలో అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు అమ్ములు డాడీ కుట్టి ఛానల్. రేణుక ఎల్లమ్మ ఫంక్షన్ పార్ట్ 2 అండి ఇప్పుడు అప్లోడ్ చేసేది. ఇది చూసేయండి ఫ్రెండ్స్. కొత్తగా నా ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. చూడండి ఫ్రెండ్స్, అలా పాటలు పెట్టి అందరూ ఎవరెంత వాళ్ళమైతే వర్క్ స్టార్ట్ చేసుకున్నాం అనమాట. అలా జరుగుతూ ఉందండి ఫంక్షన్. పార్ట్ 1 చూశారు కదా, పార్ట్ 2లో ఉంటాయి ఇదండి. ఎర్లీ మార్నింగ్ 6 o'clock కల్లా వంట మనుషులు వచ్చారండి. వాళ్ళు మార్నింగ్ టిఫిన్ తినే వాళ్ళు ఉంటారు కదా, టిఫిన్ చేపిస్తున్నాడు అన్న. సో వాళ్ళు వచ్చింటే మా మరదలు వాళ్ళైతే వాళ్ళకి ఏమేమి కావాలో అందిస్తున్నారు. సో నేనైతే దేవుని దగ్గరనే ఏమేమి రెడీ చేసుకోవాలి, వెళ్ళేటప్పుడు మళ్ళీ ఏం మర్చిపోకూడదు, వేరే ఊరికి వెళ్ళాలి కదా, నేను అక్కడ చూసుకుంటున్నాను. అందరూ వేరే వాళ్ళు చేసే పనులు చేస్తున్నారు. ఇంకా మా అన్న, మా అల్లుడు, మా తమ్ముడు వీళ్ళ ముగ్గురు కలిసి పొట్టేళ్ళకైతే స్నానం చేస్తున్నారండి. వీళ్ళు స్నానాలు చేసుకుంటూ మాట్లాడుకుంటూ ఉన్నారనమాట. అవి ఇవన్నీ వదిలించుకుంటున్నాయి. వాళ్ళకి వాళ్ళ జోక్ చేసుకుంటూ మాట్లాడుకుంటూ ఉన్నారనమాట, నవ్వుకుంటా. మా అల్లుడైతే పొట్టేల్ని బాగా ఎలా అంత క్లీన్గా చేస్తున్నాడో చూడండి. మొత్తం క్లీన్గా తుడుచుకుంటూ స్నానం చేపిస్తున్నాడు. సో 2 పొట్టేళ్ళు పెట్టారండి మా అన్న ఫంక్షన్కి. సో అందరు వచ్చారు, ఆల్మోస్ట్ చాలామంది వచ్చారు. చాలా బాగా జరిగిందండి ఫంక్షను. సో మేమైతే పొట్టేళ్ళకి ఇలా స్నానం చేయించి బొట్టు పెట్టి ఆపాకు దండ, మళ్ళీ పూలదండ వేసి పొట్టేళ్ళని అయితే రెడీ చేస్తామండి. ఇలా వీళ్ళు అయితే రెడీ చేస్తున్నారు. ఇదిగోండి అలా మొత్తం క్లీన్గా చేసి తర్వాత వీళ్ళు టిఫిన్కి మళ్ళీ అందులో మధ్యాహ్నానికి మసాలాలన్నీ గ్రైండర్ పట్టుకురమ్మంటే, అంటే మేము సోమవారం ఈవినింగే మేము మసాలాకి ఏమేమి కావాలో కొత్తిమీర, అల్లము, వెల్లుల్లి అవన్నీ అయితే మేమైతే రెడీగా ఒలిచి పెట్టేసుకున్నాం. మెంతాకు, గోంగూర ఇవన్నీ ఎర్లీ మార్నింగ్ వాళ్ళు గ్రైండర్ పట్టించుకురమ్మన్నారు. తర్వాత ఈయన కొబ్బరి అయితే కట్ చేసుకుంటున్నాడు అనమాట. ఆఫ్టర్నూన్ లంచ్కి టిఫిన్ అయితే ఉప్మా చేస్తున్నారండి. అయితే వాష్రూమ్ అయితే బిజీ అండి. అందరూ ఒకరిపోతే ఒకరు స్నానాలు చేస్తున్నారు. మ్యాక్సిమం అంటే ఒక 40 మెంబర్స్ పైనే ఉన్నారు. ఇంకా బయట తిరుగుతున్నారు. ఇప్పుడు కొంతమందినే చూపిస్తున్నాను. బయట బాయ్సే వాళ్ళే ఒక 15-20 మెంబర్స్ ఉన్నారు. ఇదిగోండి సాంగ్ అయితే ఇలా ప్లే అవుతుంది. మేమైతే మాట్లాడుకుంటూ ఉన్నాము. ఇట్లా మనం టీవీలో సౌండ్ కూడా కాపీ రేట్ పడుతుంది. అది నాకు చూడాలి ఈసారి పడుతుందో లేదో. ఇంకా మా వాళ్ళంతా మా పిన్ని అయితే స్నానం చేసి హాయ్ ఫ్రెండ్స్ అని చెప్తుంది. ఇంకా మా అయితే బిజీగా తిరుగుతుంది. చిన్నపిల్లలు రెడీ చేసేవాళ్ళు చిన్నపిల్లలు రెడీ చేసుకుంటున్నారు. ఈ అమ్మవారి సాంగ్స్ వినుకుంటే ఎవరంతా వాళ్ళైతే పనులు అయితే వరకు అయితే చాలా కంటిన్యూ అవుతూ ఉన్నాయండి. ఒక పక్క కుకింగ్ అయితే కంప్లీట్ చేసేసారు ఆల్మోస్ట్. ఇంకా నేనైతే కంకణాలు ఆల్మోస్ట్ అయిపోయాయండి. కంకణాలు మినిమం అయితే 25 అలా కట్టామన్నమాట. ఇంకా అమ్మాయి కడుతుంది. నేను అమ్మాయి ఎంత ఎన్ని దారాల పసుపు పూసిస్తుంది. నేనైతే కానీ కంకణాలు అయితే కడుతున్నాను అనమాట. నా ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి వీడియోస్ అయితే నేను చాలా పెడతాను అనమాట. మీ సపోర్ట్ నాకు ఉండిందనుకో నాకు ఇంకా అంత ఎంకరేజ్మెంట్ చేయండి. ఇలాగనే సపోర్ట్ చేస్తూ ఉంటే నేను ఇలాంటి వీడియోస్ ఇంకా బాగా చేయడానికి ట్రై చేస్తాను. ఇప్పుడిప్పుడే యూట్యూబ్లోకి కదా అండి అన్నీ నేర్చుకుంటూ నేను వీటిని చెప్పాను కదా, నాకు ఏదైనా ఇంట్రెస్ట్ అనిపిస్తే దాంట్లో మంచి చెడు అన్నీ నేర్చుకుంటాను అనేసి. సో యూట్యూబ్లో ఇప్పుడిప్పుడే అన్నీ ఎడిట్ చేయడము, వాయిస్ ఓవర్ ఇవ్వడము, ఇంకా కొద్దిగా వాయిస్ ఓవర్ అయితే చేంజ్ అవుతుంది నాది. చిన్నగా చేంజ్ చేసుకుంటాను. ఎందుకంటే అది టైం అయిపోతుందని స్పీడ్గా మాట్లాడాల్సి వస్తుంది. ఇది కూడా చిన్నగా కవర్ చేసుకుంటాను. ఏవైనా మార్పులు ఉంటే చెప్పండి, నేనైతే మార్పులు ఖచ్చితంగా చేసుకుంటాను. సో బోనాలు తీసుకొచ్చారండి. ప్రసాదాలు దేవుని దగ్గర, అమ్మ నాన్న దగ్గర అయితే ప్రసాదాలు అయితే పెట్టాము ఇస్తరాకులలో. బోనాలకైతే కంకణం కట్టేసి ఫ్లవర్స్ కట్టమన్నారు, కడుతున్నామండి. చూడండి సిల్వర్ కుండలలో బోనాలు కట్టుకున్నాం. యాక్చువల్గా 2 బోనాలండి, ఒకటి మా చెల్లెలకి, ఒకటి మా మరదలకి. ఎందుకంటే మా చెల్లెలు కూడా న్యూ మ్యారీడ్ కదా, ఇంకా అమ్మవారికి బోనాలు ఎత్తితే బాగుంటుంది అని పంతులను అడిగితే ఏం పర్వాలేదమ్మా పాప బోనాలు ఎత్తచ్చు అని చెప్పారు. అందుకే మా మరదలు మా చెల్లెలు ఇద్దరు కలిసి బోనాలు ఎత్తుకున్నారు. నేను దీపాలు పట్టుకున్నాను. అన్న వచ్చేసి కళ్ళు ముంత అంటారు కదా, అమ్మవారి కంపల్సరీ కళ్ళు ముంత తీసుకొని వెళ్ళాలంటారు. సో అది కూడా తీసుకున్నాము. సో ఇలా బోనాలు అయితే నేనైతే పూలు
కంకణాలు కట్టేసి పసుపు కుంకుమ పెట్టేసానండి. ఇంకా ప్రసాదాలు పెట్టాము చూడండి. చెప్పాను కదా బచ్చాలు, వంకాయ కూర, పులగమన్నము, అది అదే అలసందలు ఉడకబెట్టినవి, ఇది జొన్నలతో కుడుములు అంట అండి అవి. ఇవైతే ప్రసాదాలు మా ఇంట్లో మేము చేసుకునేటివి. మా పాప నన్నే వీడియో తీస్తున్నావు పిన్ని ఏంటి అంటే, నన్ను తీసిందిలే నిన్నే తీసింది అనేసి అంటే దానికి అక్కడ నవ్వుతున్నా ఉన్నాము. ఒక పక్క నవ్వుకుంటూ, ఒక పక్క మాట్లాడుకుంటూ, ఒక పక్క అమ్మవారికి చేసుకుంటూ ఫుల్ ఎంజాయ్ అయితే చేసామండి. నేను ఇంకా మంగళవారం ఆఫ్టర్నూన్ వరకే తీసాను. ఆ మంగళవారం ఈవినింగ్ నుంచి నేనైతే వీడియో తీయలేదు. ఎందుకంటే నేను హెల్త్ బాగాలేదు, ఫుల్ హెడేక్ అనమాట. నాకు వామిటింగ్ సెన్సేషన్ లాగా ఉన్నింది. అండ్ మా అమ్మ మా నాన్న నాకు బాగా మిస్ అయిన ఫీలింగ్ అనిపించింది అనమాట. అందరూ ఉన్నారు, వాళ్ళిద్దరు మాత్రమే లేరు అనేసి ఫోటో చూసినప్పుడు అలా ఉంది. ఇంకా దాన్ని అవాయిడ్ చేయడానికే మా చెల్లెలు వాళ్ళది, మా అన్న వాళ్ళది పెళ్లి సీడీ టీవీలో పెట్టింటే అందరం కూర్చొని ఈవినింగ్ చూసుకున్నాం అనమాట. ఇంకా అవి చూస్తుండగానే నాకు 5:30, 6 o'clock అలా హెడేక్ అని వచ్చేసింది. ఇంకా లోన్లీ ఫీలింగ్ అనిపించింది అనమాట. సో అందుకే నేను ఆ రోజు వీడియో తీయలేదు. ఇంకా అందరికీ ముత్తైదులకి అందరికీ ఫ్లవర్స్ తెచ్చి ఈవినింగే కుట్టామండి, మండే ఈవినింగే. సో ఫ్లవర్స్ అందరు పెట్టుకోవడానికి మళ్ళీ అందరికీ వెళ్ళి ఎక్కడో తెచ్చుకోవడం ఎందుకనేసి కాగడాలు కనకాంబరం కలిపి కుట్టేసి అందరం పెట్టుకోవడానికి అయితే తీసుకున్నామండి. ఇంకా అందరు ఎంతమంది ఉన్నారో నేను కౌంట్ చేసుకొని అందరికీ పూలు కట్ చేసి ఇవ్వాలా అనేసి చేస్తున్నానండి. కౌంట్ చేస్తున్నాను అనమాట, ఎవరెవరు ఉన్నారు, ఎంతమందికైనా పూలు కట్ చేయాలా అనేసి. చూడండి చేతికి గోరింటాకు, గాజులు అయితే ఫుల్ నిండుగా వేసుకున్నాను. అమ్మవారికి రెడ్, ఎల్లో, గ్రీన్ అంటే ఇష్టం కాబట్టి నేను రెడ్, గ్రీన్, ఎల్లో వేసుకున్నాను. నేను శారీకి సెట్ వేసుకుంటాను ఎప్పుడైనా కానీ ఈసారి ఎందుకో అమ్మవారికి చేస్తున్నాం కదా ఎల్లమ్మకి అనేసి అమ్మవారికి ఇష్టమైన రెడ్, ఎల్లో, గ్రీన్ గాజులు అయితే చేతుల నిండా వేసుకున్నాను, గోరింటాకు పెట్టుకున్నాను. రెడీ అయినాను. ఇంకా నేను రెడీ అయ్యడం అయితే అయిపోయిందండి. ఫ్లవర్స్ ఒకటి పెట్టుకోవాలి, ఎంటికలు అయితే సరిగ్గా ఆరలేదు నావైతే. ఇంకా అలానే ఫంక్షన్ ఉంది కదా అనేసి స్పీడ్గా ఇంకా అంతా ఫంక్షన్ అయిన తర్వాత ఆరేంతవరకు అనేసి లూజు హెయిర్ వదిలేసాను అనమాట, చిన్న క్లిప్ పెట్టేసి. ఇంకా తర్వాత ఇంట్లో ఎంత రెడీ అయిపోయిన తర్వాత బయలుదేరేటప్పుడు జడ వేసుకోవచ్చులే అనుకొని నేను ఇంక ఈ వర్క్ కంప్లీట్ చేస్తూ ఉన్నాను. మా ఇంట్లో రేణుకా ఎల్లమ్మకి అయితే ప్రసాదాలు ఇవ్వండి. చెప్పాను కదా మా అబ్బా మా నాన్న గుడి కట్టించారు కాబట్టి సిల్వరీ బోనాల్లోనే అంటే సిల్వరీ డేక్షాలలోనే మేము ప్రసాదాలు అయితే వండుతామన్నమాట. ఇంకా వీళ్ళు అన్ని కమ్మలు గిమ్మలు అన్నీ పెట్టుకుని రెడీ కూర్చున్నారు. అంతలోపల మా చెల్లెలు వచ్చేసి చూడండి, మా చెల్లెల్ని వీడియో తీస్తుంటే చూడండి ఫ్రెండ్స్, అందరూ నన్నైతే రెడీ చేయకోకుండా జడ వేయమంటే ఇట్లా కమ్మలు వదిలేసి ఇలా ఉంది. మా మరదలు నన్ను పట్టించుకోవడం లేదు అనేసి చెప్తుంది. మా తమ్ముడికి పెడుతుంటే వాడు తప్పించుకొని వెళ్ళిపోతున్నాడు. మా అత్త వీడియో తీసేదనమాట. ఇంకా అందరూ నన్నైతే వీడియో తీస్తారు, నేను తీసేసరికి అందరు వెళ్ళిపోతున్నారా అనేసి మా అల్లుడిని అందరిని పిలుస్తుంది అనమాట. సో ఇలా ఇంకా మా పాప రెడీ అయిపోయింది. కొంతమంది స్నానాలకు వెళ్ళే వాళ్ళు వెళ్తున్నారు, పిల్లలను రెడీ చేసేవాళ్ళు పిల్లలను రెడీ చేస్తున్నారు. ఇంకా ఇలా అవుతూ ఉంది. ఇంకా మా అత్తమ్మ అయితే రెడీ అయి కూర్చున్నారు, చాలామంది రెడీ అయితే కూర్చున్నారు. అప్పుడు 6:15, 6:30 అలా అయిపోయిందండి. పూజ అయితే అయిపోయింది, కానీ ప్రసాదాలు పెట్టి టెంకాయ కొట్టాలి కాబట్టి అన్న వాళ్ళు కొట్టాలనేసి ఇంకా ఆల్మోస్ట్ అన్నీ రెడీ అయిపోయినాయి. బోనాలు, ప్రసాదాలు, కంకణాలు, పూలదండలు, టెంకాయలు, ఆకులు, ఒక్కలు, పసుపు, కుంకుమ, పూలదండ అన్నీ ఆల్మోస్ట్ అయిపోయాయండి. ఇంకా అమ్మవారి దగ్గరికి మేము ఒకరోజు ముందే వెళ్ళి అమ్మవారికి చీర కొనిచ్చి ఒడి బియ్యము పెట్టేసి అమ్మవారికి పెట్టమని మేము ముందు రోజే వెళ్ళి ఇచ్చేసి వచ్చామన్నమాట. అమ్మవారికి కొత్త చీర, పూలు, గాజులు, వడి బియ్యము ఇవన్నీ ముందే రెడీ చేసి పెట్టండి మేము వచ్చేసరికి అని పూజారికి ఒకరోజు అంటే మండే ఈవినింగే వెళ్ళేసి ఇచ్చేసి వచ్చామండి. అమ్మవారికి వడి బియ్యం కట్టేసి అయితే పెట్టారు ఆయన మేము వెళ్ళేసరికి. అందుకని చీర అవి కానీ వెళ్ళి పెట్టాము. సో తప్పెట్లు అయితే మోగుతున్నాయండి. తప్పెట్టు వాళ్ళు వచ్చారు, ఇంటి దగ్గర ఒకసారి మోగాల అనేసి తప్పెట్లు అయితే మోగుతున్నాయి అన్నమాట. ఇంకా అందరినీ వంట చేసే వాళ్ళు చేస్తున్నారు, యాపాలు తీసుకొచ్చే వాళ్ళు యాపాలు తీసుకొచ్చి వెళ్ళారు. ఇంకా వీళ్ళు వచ్చేసి ఇంటి దగ్గర కంపల్సరీ తప్పెట్లయితే మోగాలమ్మ ఒక 15-20 నిమిషాల వరకు అనేసి అప్పుడే వచ్చారు. ఇంకా అదైతే తప్పెట్లయితే వాయిస్తున్నారు అన్నమాట. ఇంకా నేను ఆ వీడియో అయితే కవర్ చేస్తున్నాను.
తప్పెట్లు వచ్చాయనేసి. ఇంకా అమ్మవారు తప్పెట్లు వాయిస్తే అమ్మవారికి కొంతమందికి వస్తుంది కదండి, ఒళ్ళల్లో అమ్మవారు వస్తుంది అని. అలా మా పెద్దమ్మకు వస్తుంది అనమాట. తప్పెట్లు వాయిస్తున్నారమ్మ, అమ్మవారు వస్తుంది అనేసి అన్నారు. సో ఇంకా ఇలా జరుగుతుందండి ప్రాసెస్ అంతా. ఇంకా ఎవరి బిజీలలో వాళ్ళు ఉండేసి నేను ఆల్మోస్ట్ నాకు వీలైనంత వరకు నేను వీడియో అయితే కవర్ చేస్తూ వచ్చాను. వీళ్ళు తప్పట్లు అయితే భలే వాయిస్తున్నారండి. అమ్మవారు ఊపు వచ్చేలాగా ఉందన్నమాట. అంటే ఎవరైనా సరే డ్యాన్స్ రాని వాళ్ళు కూడా అమ్మవారు వేయచ్చు. ఇంకా వాళ్ళ తప్పట్లా ఆఫ్ చేసినాక నేను టీ ఇస్తున్నాను. ఇంకా తర్వాత అన్న భార్య కూర్చొని పూజకి అమ్మవారి బోనాలు ప్రసాదాలు పెట్టేసేసి టెంకాయ కొట్టేసి అమ్మవారికి ప్రసాదాలు అర్పించండి అని చెప్పారనమాట. నేను అందరికీ కంకణాలు కడుతున్నాను. ఒక్కొక్కరు వస్తున్నారు, నేను కంకణాలు ప్రిపేర్ చేసినట్టువైతే కట్టేస్తున్నాను. ఇంకా అన్న వాళ్ళైతే టెంకాయ కొడుతున్నారు. ఇలా నేను కంకణాలు కడుతున్నాను. ఇంకా వదిన వాళ్ళకి చెప్తుంది ఇలా చేయనని. ఇంకా హారతి ఇస్తున్నారండి టెంకాయ కొట్టేసి. ఇంకా అందరు హారతి తీసుకున్నారు. ఇంకా ఆల్మోస్ట్ వర్క్ అంతా అయిపోయింది. ఇంకా మేము బయలుదేరాలన్నమాట. ఇంకా అందరము నేను అందరికి కంకణాలు కడుతున్నాను. బాబు అప్పుడే వచ్చాడు. ఇంకా బాబు కూడా ఫుల్ టైర్డ్ అయిపోయాడు. అక్కడికి ఇక్కడికి తిరుగుతా వీడియో తీస్తా అలా. సో ఇంకా కత్తులు కూడా ఉన్నాయండి, ఆ కత్తులు కూడా కంకణాలు కట్టాలి. నేను అన్న వాళ్ళు టెంకాయ కొట్టేసి వెళ్దామనేసి ఉన్నాను. ఇంకా మిగతా వాళ్ళైతే రెడీగా అండి, తొందరగా టిఫిన్ అయింది, టిఫిన్ తినేసి బయలుదేరదామనేసి చెప్తున్నారు. కొంతమంది కాఫీ తాగే వాళ్ళు కాఫీ తాగుతున్నారు. హారతి తీసుకొని అనేసి అందరికైతే హారతి ఇస్తున్నారు. సో వీళ్ళు ఆల్మోస్ట్ టిఫిన్ అయితే ప్రిపేర్ చేస్తున్నారండి. ఇంకా ఆల్మోస్ట్ అయిపోయికి వచ్చింది. ఇంకా పొట్టేళ్ళని అయితే చూడండి రెడీ చేశారు. పూలదండ యాపాకులు కట్టి ఈడొకటి ఆడొకటి కట్టేశారు. వీళ్ళు ఆఫ్టర్నూన్ లంచ్కి కావాల్సినట్టు ప్రిపరేషన్ చేసుకుంటూ ఉండండి, మేము అమ్మవారి దగ్గరికి వెళ్ళేసి వస్తామని అయితే చెప్పారనమాట. సో మిగతా వాళ్ళు ఇప్పుడు వచ్చారండి కొంతమంది. చూడండి ఉప్మా అయితే ప్రిపేర్ అయిపోయింది ఆల్మోస్ట్. ఇంకా అందరూ అయిపోయిన వాళ్ళు రెడీ వచ్చి ఇద్దరు తొందరగా అందరు రెడీ అయిపోయినారా తొందరగానే అన్నారు. ఇంకా అంతలోపల ఈచర్ వచ్చిందండి. ఈచర్కి పూజ చేసేయమన్నారు. అదిగోండి మామిడాకులు చెండు పూల దండ పెట్టేసి నిమ్మకాయలు 4 వైపుల గాన్లకి నిమ్మకాయలు పెట్టేసుకొని పసుపు కుంకుమ పెట్టి నిమ్మకాయలు పెట్టేసి అయితే ఊదిగడ్డలు ముట్టించేసి టెంకాయ అయితే కొడుతున్నామండి. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి ఇలాగనే. ఇంకా నేను మా చెల్లెలు మా మర్దలు మా మామయ్య కూతురు మా పాప కూతురు అనమాట, నా కూతురు అవుతుంది. అందరం ఇంకా ఊదిగడ్డలు వెలిగించేసి ఇంకా పూజ అయితే చేస్తున్నాము. అందరం కలిసి చేస్తున్నామండి. మేము ఏ ఫంక్షన్ అయినా అందరం ఇలానే కలిసి చేస్తామంటే మేము ముందు మేము వెనక అనేది లేకోకుండా చేసుకుంటూ వెళ్ళిపోతున్నాము. ఇక సూర్యభవానికి కూడా మొక్కుకున్నాము, క్షేమంగా వెళ్ళి క్షేమంగా వచ్చేటట్టు చూడండి, లాభంగా వచ్చేటట్టు చూడండి అనేసి ఎల్లమ్మ తల్లికి మొక్కుకున్నాం అనమాట. ఇటువంటి ఏమైనా తప్పులుంటే క్షమించి కాపాడు తల్లి అనేసి టెంకాయ కొట్టేసినానండి. టెంకాయ అయితే బాగా పగిలింది. ఇంకా తర్వాత వదిన ఉండి వాటర్ వేయాలా అనేసి అంటే నేను మా మరదలు మా చెల్లెలు ముగ్గురం కలిసి వాటర్ వేస్తున్నామండి. అలా వాటర్ వేయాలంట అండి. మనం ఏదైనా సరే బయలుదేరేటప్పుడు దేవుళ్ళకి ఏదైనా వేలేసి మొక్కేసుకొని అయితే బయలుదేరామన్నమాట. సో నేను థర్డ్ పార్ట్ కూడా పెడతానండి, చూడండి ఫ్రెండ్స్. ఇప్పటికే సెకండ్ పార్ట్ కంప్లీట్.